టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థులు విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థులు విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. చెప్పండి వీరాస్వామి. అవిత
రాష్ట్రంలో సంచలనం రేగే విధంగా మాజీకి మంత్రులకి మాజీ సీనియర్ నేతలకు కూడా టీడీపీలో చోటు దక్కదు అని చెప్పేసి ఒక అప్రదిష్ట అయితే మాత్రం పక్కన పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవినేని ఉమా లాంటి సీనియర్ నేతలకు కూడా ప్రాధాన్యం చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉందో కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు వాళ్ళ లాంటి వాళ్ళు కూడా చోటు దక్కదు అని భావించారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా మాత్రం టీడీపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే దాదాపు 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలను కూడా ఖరారు చేసింది. వాటిలో చూసుకున్నట్లయితే మాత్రం చీపురుపల్లికి సంబంధించి కళా వెంకటరావుని, భీమిలికి సంబంధించి గంటా శ్రీనివాసరావుని, దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం మరో ఇద్దరిని, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం వీటన్నిటిలో కూడా విజయనగరంకి అప్పలనాయుడు, ఒంగోలుకు సంబంధించి మాజీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దీనికి సంబంధించి గడప భూమేష్ కి, అనంతపురం లక్ష్మీనారాయణకి ఇలాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. 4కి అసెంబ్లీకి స్థానాన్ని కల్పించారు. అదేవిధంగా 9కి అసెంబ్లీ స్థానాలు కూడా కల్పించే పరిస్థితి నెలకొంది. వీటిలో చూసుకున్నట్లయితే ప్రాధాన్యంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే మాత్రం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావుకు మాత్రం ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దర్శికి సంబంధించి కూడా గొట్టిపాటి కుటుంబం నుంచి కూడా ఏదైతే ఉందో వారసత్వంగా వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళకి బంధుత్వంగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి తెర మీదకి తీసుకొచ్చారని భావించాల్సి ఉంటుంది. గుంతకాలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో మాజీ మంత్రిగా పనిచేసి అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికి మాజీ అయిన జయరామ్ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీలో కీలకంగా పనిచేశారు. టీడీపీలకు ప్రాధాన్యత చోటు చేసుకున్న తర్వాత గుంతకల్ నుంచి కూడా జయరామ్ చోటు లభించిందని చెప్పుకోవాలి. దాంతో పాటుగా రాజంపేటకు సంబంధించి కూడా సుబ్రహ్మణ్యంకి, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆలూరుకు సంబంధించి వీరభద్రరావుకి, అదే వీటన్నిటికి సంబంధించి కూడా కోలక్షుణ్ణంగా మాత్రం 1-4 సార్లు మాత్రం ప్రత్యేకంగా చర్చ జరిపిన తర్వాత, సమావేశం అయిపోయిన తర్వాత వీటన్నింటినీ కోలక్షుణ్ణంగా చర్చించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేను ఇంతవరకు పోటీ చేయను, నా కుమారుడు రాఘవరెడ్డిని పోటీ చేస్తాడని చెప్పేసి వైసీపీ రాజీనామా చేసిన తర్వాత ఎన్నోసార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా కలిసి తన వినతులు కూడా చెప్పడం జరిగింది. ఈ చివరిసారి మాత్రం మీరు తప్పనిసరిగా పోటీ చేయాలి, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం, అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా మాత్రం అడుగులు వేస్తుంటే తప్పనిసరిగా మీరు పోటీ చేయాలి, పోటీ బరిలో ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తెర మీద ఒకసారిగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ టీడీపీ మాత్రం ఏదైతుందో అభ్యర్థుల ఖరారు పూర్తయిందని చెప్పుకోవాలి. ఇక గెలిపే లక్ష్యంగా ఒకవైపు నుంచి కూడా ప్రజాకాలం తరపు నుంచి చంద్రబాబు నాయుడు పర్యటన కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి నారా భువనేశ్వర్ కూడా ఏదైతే ఉందో వాళ్ళని పరామర్శల పేరుతో మాత్రం యాత్ర ప్రారంభిస్తారు. కొంతమంది కూడా లోకేష్ అగ్రనేతలు కూడా టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ కూలక్షుణ్ణంగా మాత్రం ఏదైతే ఉందో ఇప్పుడు అభ్యర్థులు ఖరారు చేసే విషయంలో మాత్రం మీకు మేము అండగా ఉన్నాం, గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం, సీనియర్లు కూడా మా టీడీపీలో ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది అని చెప్పేసి అందుకే తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత ఎంతో కాలం నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అనే భావనలో మాత్రం టికెట్లు ఖరారు చేసిన పరిస్థితి నెలకొంది. అబిత, వీరస్వామి, సీట్ కేటాయించిన వరకు ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? చూసుకుంటే మాత్రం వీటన్నిటికీ ఏదైందో మాజీ మంత్రి ఆలపాటి రాజా, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మన పార్టీ అధికారంలోకి వస్తే మీకు గుర్తింపు వచ్చే విధంగా, గౌరవం లభించే విధంగా మీకు ప్రాధాన్యం కల్పిస్తారని చెప్పేసి, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీలో సముచిత గౌరవం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో అక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మీరు సహకారం అందించేసి పోటీ చేసి గెలిపించాలని చెప్పారు. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మాత్రం కోయిలముండ అని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాడు, పార్టీ కోసం శ్రమించారు. ఈ నేపథ్యంలో అతన్ని రాయలసీమకి సంబంధించి కూడా నియోజకవర్గానికి పరిశీలకుడుగా పంపించడం జరిగింది. వాటన్నింటినీ కూడా కూలక్షణంగా ఒకవైపు నుంచి గుంటూరు జిల్లా వైపు దృష్టి సారించాలి, మరోవైపు మాత్రం రాయలసీమలో కూడా అభ్యర్థులను సాధించే దిశగా మాత్రం ప్రచారంలో పాల్గొనాలని ఇలాంటి చాలా జిల్లాల్లో మాత్రం అందరికీ పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం ఎవరికైతే సముచిత స్థానం, ఎవరైతే సీట్లు దక్కరో వాళ్ళందరూ కూడా సముచిత స్థానం ఇస్తారని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అబిత, థ్యాంక్ యూ వీరస్వామి.
టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థులు విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థులు విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. టీడీపీ 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ అభ్యర్థులు విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప భూపేష్ రెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ కేటాయించగా అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ జాబితా అనేది కూడా అభ్యర్థుల్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఏదైతే 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 లోక్సభ స్థానాల్లో అయితే గనక అధిష్టానం అయితే గనక క్లియర్ కట్ గా అభ్యర్థులను అయితే గనక ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక గంటా శ్రీనివాస్ కి ఎక్కడిస్తారు అంటూ కూడా ఉత్కంఠ కొనసాగినప్పటికీ ఎటకెళ్ళకి భీమిలి నుంచి తాను బరిలో దింపుతా అంటూ కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పేరును ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక గంటా శ్రీనివాస్ ఆ భీమిలి నుంచి అయితే కనుక పోటీ చేయడం కూడా జరిగింది. ఏదైతే గతంలో చీపురుపల్లి నుంచి తాను పోటీ చేయాలంటూ కూడా కోరినప్పటికీ తాను కొంత ఏదైతే వెనక్కి తగ్గిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే భీముల నుంచే తను పోటీ చేస్తున్నట్టు కూడా ఇటు ప్రస్తుతం అయితే కనుక అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరునైతే కనుక ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రజాకాలం పేరుతో అయితే కనుక ప్రచారం చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉంటాయో 9 అసెంబ్లీ స్థానాలపై అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రచారానికి దిగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే పొత్తులో భాగంగా ఇటు టీడీపీకి 144 సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక 4వ జాబితాలో అభ్యర్థిని కూడా ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక లోక్సభ స్థానాలను సైతం కూడా 17 లోక్సభ స్థానాలు పొత్తులో భాగంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలు సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో అభ్యర్థులను అయితే కనుక టీడీపీ అధిష్టానం ప్రకటించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక పోలింగ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలు అయితే కనుక అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరిగింది. సంతోష్, అసంతృప్తులను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఇప్పటికే ఇటు పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, ఈ 2 పార్టీల నుంచి కూడా మేజర్ గా అభ్యర్థుల నుంచి అసంతృప్తులు వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు
జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని చోట్ల బీజేపీని పోటీ చేయించడం, అదే విధంగా ఇటు కొన్ని టీడీపీకి ఇవ్వడం, ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఇటు టీడీపీ నుంచి అసంతృప్తులు వెల్లువెత్తుతున్నారు, అదేవిధంగా జనసేన నుంచి అభ్యర్థులు వెల్లువెత్తున్న పరిస్థితులు కనబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ విజయవాడ వెస్ట్ లోనే చూసుకున్నట్లయితే కనుక పోతిన మహేష్ కి ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా చివరి క్షణంలో అయితే కనుక బీజేపీని రంగంలోకి దించుతూ కూడా సుజనా చౌదరి పేరుని ఖరారు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని సైతం కూడా బరిలోకి దించుతారు అంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే కనుక పొత్తులో భాగంలో కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు ఇక్కడ ఆ అభ్యర్థుల నుంచి కూడా అసంతృప్తులు వెలువెత్తుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధిష్టానం మాత్రం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వారికి కీలకమైనటువంటి పదవులు ఉంటాయంటూ కూడా బుద్ధిగించడం కూడా జరుగుతూ ఉంది. సమిష్టిగా కూడా పార్టీ కోసం పనిచేస్తూ కూడా ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తే మాత్రం వారిని ఎప్పుడు కూడా పార్టీ మర్చిపోదంటూ కూడా వారికి సరైనటువంటి హామీలను సైతం కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, జనసేన కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా అసంతృప్తులు ఎవరైతే ఉంటారో ముందుగా వారితోనే చర్చించిన అనంతరం కూడా అభ్యర్థులను ఖరారు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా అసంతృప్తులు ఎవరైనా ఉంటే కూడా వారిని అధిష్టానం నేరుగా కూడా అధినేతలు నేరుగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. వారికి తగిన ప్రాధాన్యత అనేది కూడా ఇస్తామంటూ కూడా హామీ ఇస్తున్న పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.